హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే కొబ్బరిను రెడీ చేస్తున్నా అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అవి ఏంటో చూద్దాం. కొద్దిగా కొబ్బరి పాలు అయితే తీసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ గరం మసాలా పేస్ట్, గరం మసాలా పౌడర్ కొద్దిగా, జీలకర్ర పౌడర్ అయితే కొద్దిగా తీసుకున్నానండి. ధనియాల పౌడర్ కూడా వేయాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, బిర్యానీ సామాన్లు అయితే కొద్దిగా తీసుకున్నానండి. ఈ గ్లాస్తో ఒక 3 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. వీటితో ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి రైస్లోని ఆనియన్స్, టమాటా వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ సామాన్లు అయితే వేసేసుకుంటున్నాను. ఇది మంచిగా కలుపుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడే. కరివేపాకు, ఫ్రెష్ మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. పసుపు, సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ అయితే కొద్దిగా వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పాలు కూడా వేసేసుకుందామండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే రైస్ తీసుకున్నానండి. ఇదే గ్లాస్తో కొబ్బరి పాలు అయితే కొలిచి 6 గ్లాసులు కొబ్బరి పాలు ఈ గిన్నెలో అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. కొబ్బరి పాలు వేసిన వెంటనే రైస్ కూడా ఇందులో వేసేయాలండి, లేకపోతే కొబ్బరి పాలు విరిగిపోతాయి.
రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను, ఇప్పుడే వేసేసుకుంటున్నాను. లేకపోతే అన్నం అయితే కొబ్బరి రైస్ అన్నం విరిగిపోద్దండి, అందుకే ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం చిన్న మంట మీద. రెడీ అయ్యాక ఎలా వచ్చిందో చూద్దాము. కొబ్బరి అన్నం చేసుకునేటప్పుడు స్లిమ్లో పెట్టకూడదండి స్టవ్, చిన్న మంట మీద మెల్లిగా ఉడికించుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది అప్పుడు. దీన్ని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి, ఎలా వచ్చిందో చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి, ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేసుకుందాం. మంచిగా కుక్ అయింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.